ఓకే గురువుగారు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనకు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పేసని అది మన ఎలా తెలుస్తుంది? దానికి ఏమైనా కొన్ని సంకేతాలు లాంటివి ఉంటాయంటారా గురువుగారు? ఖచ్చితంగా ఉంటాయి. మనకు మంచి రోజులు వస్తే ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్త ఉన్నారు. భర్త ద్వారా భార్యకు మంచి రోజు, ఆ కుటుంబానికి మొత్తం మంచి రోజు. లేదు భార్య ద్వారా ఆ కుటుంబానికి, భర్తకి, ఆ కుటుంబం పిల్లలకి, ఆ మొత్తం విషయానికి మంచి రోజు వస్తుంది అని ఎవరి ద్వారా వస్తుందో కళ వస్తుంది, ఒక కళ వస్తుంది. ఆ కళ మనకు సంకేతాలు. కళలన్నీ కళలు అయిపోతాయి అంటాం. కళలు అంటే శుభ సూచికానికి సంబంధించిన కళలు వస్తాయి. మంచి ముత్తైదు, నిండు ముత్తైదు రావడం, ఆమె మనకేదో ఇవ్వడం, లేదు మనం ఆమెకు భక్తితో సమర్పించడం, మంచి మంచి ఆలయాలకు వెళ్ళి దర్శనాలు అవుతున్నట్లుగా ఉండడం, ఇటువంటివన్నీ శుభ సూచకాల కింద లెక్క. పెద్ద పెద్ద గురువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు, పీఠాధిపతులు వాళ్ళు కళలోకి రావడము, వాళ్ళు మనకేదో ఇవ్వడం, పీఠాధిపతులు ఏదో మంత్రించి ఇస్తున్నట్లుగా చేయడం, ఇవన్నీ కూడా మనకి ఏదో ఒక శుభ సూచకాన్ని అందిస్తున్నాయి. ఏంది అనేది చెప్పలేము. వారి వారి కర్మానుశాతం ఉంటుంది తప్ప వారు ఎటువంటి కర్మలో ఉన్నారు, వాళ్ళ జాతక ప్రభావం ఎట్లా ఉంది, దాన్ని బట్టి వచ్చే మంచి చెడు ఉంటుంది తప్ప ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళందరూ కనపడ్డారు అంటే ఖచ్చితంగా నీకు శుభం కలుగుతుంది అని అర్థం. మరి శుభ సూచకం కాకపోయినా కానీ కళలు వస్తాయి. ఉదాహరణకి పాములు ఎక్కువగా కనబడుతున్నాయి, కోరికలు ఎక్కువగా ఉంటే పాములు ఎక్కువ కనపడతాయి. నువ్వు అడుగు తీసి అడిగేస్తే పాములే కళలో. అలాంటి సందర్భాల వాళ్ళు నాకు చాలామంది తగిలారు. నాకు ఈ మధ్య పాములు ఎక్కువ కనపడుతున్నాయండి అని చెప్పేసి మనల్ని సంప్రదించి చేసిన వాళ్ళు ఉన్నారు. పాముల్లో రకాలు ఉన్నాయి. ఒక్కొక్క రకం పాము ఒక్కొక్క రకమైన ఇదిని సూచనని ఇస్తుంటుంది. అలా పాములు ఎక్కువ కనపడటం అంటే పాముని చంపితే వచ్చిన పాపం వల్ల పాములు వెంటాడటం కానీ అలా కొంత ఉంటుంది. పాములు కోరికలు ఎక్కువగా ఉంటే పాములు ఎక్కువ కనపడటము, లేదు పుట్టలో పాలు పోస్తాను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయిస్తాను, ఇటువంటి కోరికలు ఏదైనా మొక్కులు పెట్టుకొని అవి తీర్చకపోయినా పాములు కనపడటం, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇలా జంతువులు కొన్ని శుభసూచకం కాని జంతువులు కొన్ని ఉంటాయి. దున్నపోతు కనపడటం, యముడు సంకేతము, ఇలా కొన్ని ఉంటాయి. అలా కూడా ఉంటాయి. అటు మంచి జరిగినా కళలు వస్తాయి, చెడు జరిగేది ఉన్నా కళలు వస్తాయి. ఆ కళ రూపంలోనే మనకి ఆ సంకేతం, మనకేదో ఎక్కడో చెడు జరుగుతుంది అని చెప్పి కాస్త పండితుల దగ్గరికి వెళ్ళి మన జాతకాన్ని చూపించుకొని దాన్ని బట్టి ఏ పరిహారం ఉంటే ఆ పరిహారం చేయించుకోవటం వల్ల జరిగే చెడు ఏదైతే ఉందో అది తగ్గుతుంది. జరగకుండా ఉండదు, శాతం తగ్గుతుంది. 100% చెడు జరగాలి, ఆ 100% చెడుకి పరిహారం చేయించుకుంటే 30% చెడు జరుగుతుంది. అంటే 70% వరకు మనకి దాని నుంచి ఉపశమనం పొందినట్టే కదా. 100కు 100 నువ్వు అనుభవించిన దానికంటే 30 అనుభవించడం నయం కదా. 100 ఇప్పుడు రాజుగారు 100 కొరడా దెబ్బలు అంటాడు, 100 కొరడా దెబ్బలు తిన్నదానికంటే 30 కొరడా దెబ్బలు నయం కదా. మిగతా 70 తప్పించుకున్నావు కదా నువ్వు, ఆ యొక్క కష్టాన్ని తగ్గించుకున్నావు కదా. అలా తగ్గించుకోవాలి. మంచి జరిగేది ఉంది, ఆ మంచిని మనకు త్వరగా జరగాలి, దాన్ని మంచిగా ఉండాలి అన్న జాతక ప్రభావం చూపించుకొని ఈశ్వరాభిషేకము, ఇష్టదేవత అభిషేకము, కులదేవత అభిషేకము, గ్రామదేవత పూజ మనకి ఏదైతే ఉందో అది చేసుకోవటం వల్ల కూడా ఆ మంచి వచ్చి మనల్ని ఇంకా కాపాడే అవకాశం ఉంటుంది. ఇట్లా కూడా ఉంటుంది. మంచి జరిగినా దాన్ని భగవత్ ఆరాధన ఎక్కువగా చేయటం వల్ల ఆ మంచి వచ్చి తద్వారా అది మనకి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండి ఆ మంచి మన జీవితాన్ని సార్థకతం చేస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.